మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి శుభ పరిణామాలు ఎదురవబోతున్నాయి? ఓవరాల్గా ఏ విషయాల్లో వీళ్ళు గుడ్ న్యూస్లు వినబోతున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నెలంతా? సో ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందు మనం ఆగస్టు మంత్లో ఉన్నాం కాబట్టి ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఉన్న ముఖ్యమైన పండగలు ఏంటి, పర్వదినాలు ఏంటి, అవి మనకి పరిహారాలుగా ఎలాగా వాడుకోవాలి అని కూడా మనం తెలుసుకొని తర్వాత రాశి ఫలాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖ్యంగా గమనించుకుంటే ఆగస్టు మంత్ సంకటహర చతుర్థితో స్టార్ట్ అయ్యి మరలా సంకటహర చతుర్థితో ఎండ్ అవుతుంది. 2 సంకటహర చతుర్థుల మధ్య ఈ మాసం ఉండటం అనేది ఒక విశిష్టత. రెండోది, ఇందులో మనకి 9వ తారీఖున హైదరాబాదు, సికింద్రాబాదు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. మూడోది ముఖ్యంగా మనం చూసుకుంటే గురు మోడం అని మన నడుస్తుంది, అది అయిపోతుందండి. ఇది ఇప్పుడు అయిపోతుంది, 12వ తారీఖుతో మనకి అయిపోతుంది. అక్కడ నుంచి మనకి చూసుకుంటే 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు, శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు అవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనకి 17వ తారీఖున నాగ పంచమి అంటారు అనమాట. నాగుల చవితి, నాగ పంచమి లాగా పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో తరతరాలుగా వంశీపారంగా నాగులకు సంబంధించి నాగమ్మ, నాగయ్య, మానస ఇలా నాగ అని పేరు ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొక్కుని ఉండటం వల్ల ఇటు పుట్టున్నారు కాబట్టి యాన్సెస్టర్స్కి. అంతేకాకుండా అందులో మనకి సర్పదోషాలు ఉన్నవాళ్ళు, కాల సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనకి 21వ తారీఖున వరలక్ష్మి మహావ్రతం చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా మనకి ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మనకి రాఖీ పౌర్ణమి అంటారు, లేదంటే జంధ్యాల పౌర్ణమి అంటారు. జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. గాయత్రీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు అనమాట. అది మనకి 28వ తారీఖు ఉంది. లాస్ట్ 31వ తారీఖు వచ్చేటప్పటికి సంకటహర చతుర్థితో టోటల్ మాసం అంతా క్లోజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా అనేక రకాలైన ఉత్సవాలు, సెలబ్రేషన్స్ మనకి వరమహాలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ, ఇవన్నీ ఆగస్టు మంత్లో చాలా ఉన్నది కాబట్టి చాలా మందికి చాలా డైనమిక్గా ఉండే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో పాటుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు మారటంలో ఫస్ట్ది సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. 4 మారుతూ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ గ్రహం మారేది ఏదైనా ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. రెండో గ్రహం మారేది కుజుడు, మూడోది వచ్చేటప్పటికి బుధుడు. అంటే శుక్రుడు ఫస్ట్, తర్వాత బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 17వ తారీఖు. అంటే ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 5, ఆగస్టు 17. ఇది స్టార్ట్ అయ్యేది శుక్రుడితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బుధుడు, నెక్స్ట్ కుజుడు, నెక్స్ట్ సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఎలా ఉందో చూద్దాం. సో ఈ రాశి వాళ్ళకి దాదాపు మనకి 75 to 80% బాగుందండి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూర్యుడు వీళ్ళకి 10వ స్థానంలో వెళ్ళటంతో జాబుల్లో ప్రమోషన్ వచ్చే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పటిదాకా జాబు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇండివిజువల్గా జాతకం కనుక చూసుకొని అందులో ఉన్న దశలు, అంతర్దశలు కనుక చూడగలిగితే వాళ్ళకి ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక పాజిటివ్ టోన్ అయితే ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. మనం పేరు బలం బట్టి తీసుకుంటే తో, నా, నీను, నేను, యా, ఈ, యు అన్న లెటర్స్ అంతా మనకి ఇందులో ఉన్నాయని గమనించుకోవచ్చు. ఇందులో మనకి బుధుడు గ్రహ స్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు 10వ స్థానంలో ఉన్నారు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ మన మహర్షులు కొన్ని కాన్సెప్ట్లు చేసి ఇచ్చారు. ఇందులో ఈ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే సంస్కృతంలో చిన్న చిన్న మాటలతో హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో క్రియాఫలం, మృత్యుం, విఘ్నం, అభయం అని చెప్తారు. అంటే క్రియాఫలం ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ ఉంటుంది. రెండోది విఘ్నం, చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అభయం, ఓవరాల్గా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే కుజుని వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హెల్త్కి సంబంధించి, లేదంటే మనకి ట్రావెల్ అవి చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కొద్ది మందికి ఉంటుంది, అంతా అని మనం చెప్పలేం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రహం చూసుకుంటుంటే సూర్యుడు 10వ స్థానంలో ఉండటం ఖచ్చితంగా వీళ్ళలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళలో ఉన్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, వీళ్ళలో ఉన్న సోల్ ఎలివేషన్ చాలా హై లెవెల్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 10వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశించారో చాలా మందికి జాబులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటిదాకా జాబుల గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చే 60 days వీళ్ళకి బాగుంటుంది.
మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 2 months చాలా బాగుంటుంది మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాపం, సుసౌఖ్యం, దశమే రవి అంటారు. అంటే దీని ప్రకారం మనకి ఏంటంటే అర్ధసిద్ధి, ధనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు, రాజదర్శనం ముఖ్యంగా 5 అఫీషియల్స్ని కలవటం, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరిని ఉంటే వాళ్ళని కలవటం, అలా అంతేకాకుండా సుసల్లాఫు, సుసౌఖ్యం అంటే వాళ్ళతో మంచి హెల్దీ డిస్కషన్ చేసుకొని వీళ్ళకి కావాల్సిన విధంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, సౌఖ్యంగా ఉంటారని మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగున్నప్పటికి కూడాను ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం లగ్జరీ కంఫర్ట్ తక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. అయితే వీళ్ళకి 8th హౌస్లో కుజుడు ఉన్నారండి. 8th హౌస్లో కుజుడు ఉంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్క వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, ప్రొఫెషనల్గా సక్సెస్ అంతా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండో పార్ట్లో మనకేం చెప్తారంటే వీళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. 8th హౌస్లో ఏ గ్రహం కూడా ఉండకూడదండి జ్యోతిష శాస్త్రం ప్రకారం. వీళ్ళకి 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏం చెప్తుంది, ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం, స్థాననాశనం, రుణచ్ఛేద, అష్టమస్తే భవేద్ ధారాసుతే అంటారు. అంటే వీళ్ళకి ప్రవాస అంటే ఫారిన్లో ఉండే అవకాశం, ఫారిన్ రిలేటెడ్ డిస్కషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని సాత్ ఏదైనా పని చేస్తే ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాసారోగ పీడనం అంటే చెస్ట్ పట్టుకున్నట్టుండటం, దగ్గు రావటం, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే స్థాననాశనం, రుణచ్ఛేద అంటారు. అంటే ఉన్న స్థానానికి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏదైనా ప్రాబ్లంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళకి ప్రాబ్లం ప్రొఫెషన్లో ఉన్నా లేకుంటే జాబ్ పోయినా మళ్ళీ అంటే జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వెరీ క్విక్గా. నెక్స్ట్ రుణచ్ఛేద, అప్పుల బాధలు విపరీతంగా ఎవరైనా అప్పులు చేస్తుంటే వాళ్ళకి కొంచెం అప్పులు కావాలి అని చెప్పేసి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇది ఒక్కటే వీళ్ళకి ప్రాబ్లం. మనం చూసుకుంటే మనకి 80% బాగుందన్నాం కదండి. ఈ కుజుడు మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్యా శుక్రే ఏకాదశే ఫలం అని మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమవుతుందంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, కీర్తి ప్రదర్శనలు చాలా బాగుంటూ ఉంటుంది, ఇష్టకార్య సాధకం అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. చక్కగా పార్టీలు, ఫంక్షన్లు, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ జయప్రదంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి పిల్లలకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. కొంచెం క్లైమేట్ కూడా బాగలేదు కాబట్టి రైనీ సీజన్, వీళ్ళకి పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం సరిపోతుంది. ఓకే, ఇక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఈ నెల? నక్షత్రం వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. విశాఖ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, దేహపీడ. నెక్స్ట్ పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న అవుట్ స్టేషన్ అంటే ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది, క్షేమప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఒకే విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే హెల్త్, రెండోది అతిగా భయపడే పరిస్థితులు వీళ్ళ చుట్టూ ఉంటాయి. అయితే ఇది మనం చెప్పుకునే విధంగా 30% మాత్రమే అప్లై అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ అదేమంటారు వాళ్ళ హారోస్కోప్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్లో దశలు భుక్తులు అన్నీ చక్కగా ఉంటే ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, దాన్ని మేనేజబుల్ కండిషన్లో ఉంటుంది. బట్ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కూడా సరిగా దశలు కానీ భుక్తులు కానీ సరిగా లేకపోతే ఇది దానికి టాప్అప్గా యాడ్ అయిపోయేసి టోటల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జాబులు పోవటం, గొడవలు రావటం అన్నీ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి జాతక చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్. అయితే ఇంకొకటి, నేను ఏజ్ 40± అంటే 35 to 45 ఏజ్ బ్రాకెట్ ఎవరికైతే ఉందో లైఫ్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, అంటే బాగా అకాడమిక్ చదువుకొని బాగా ఎడ్యుకేషన్ మంచి పొజిషన్లో ఉండి తర్వాత ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా చూసుకొని సడన్గా వాళ్ళకి లైఫ్లో ఒక వ్యాక్యూమ్, ఒక గ్యాప్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు, జాబ్ పోయింది, లేదంటే ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఒక క్రైసిస్ లాగా వస్తుంది. నేను చాలామంది రీసెంట్గా లాస్ట్ 5-6 months ఈ ఎక్స్క్లూజివ్ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది చెప్పారు, మేమంటే మీ మేనేజర్ అమెరికాలో ఉన్న ఒక మంచి కంపెనీలో, నాకు జాబ్ పోయింది, 5-6 months అయిపోయింది. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ లేడీస్ కూడా, లేదంటే అప్పటిదాకా చాలా భార్య భర్తలు చాలా బాగున్నారు, అప్పటిదాకా వీళ్ళు బాగున్నారు, ఉన్నటువంటి పిల్లల వల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్. ఇలా ఎందుకు వచ్చింది ఈ స్టాగ్నేషన్, ఈ గ్రోత్ లేకుండా, దాంతో కన్ఫ్యూజన్ అయిపోయి టెన్షన్ అయిపోయేసి ఇంటర్నల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ డెవలప్ అవుతుంటుంది అనమాట. మనకేం చెప్తారంటే మోడర్న్ సైన్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అనమాట.
మనకి జ్యోతిష శాస్త్రంలో చిన్నప్పుడు బాలారిష్టాలు, వివాహం అప్పుడు వివాహానికి సంబంధించిన దోషాలు, అలానే గ్రోత్లో ఉన్నప్పుడు కొన్ని యొక్క ఏమంటారు శాపాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా పితృశాపాలు, కాలసర్ప దోషాలు, త్రిపిండి శాపాలు, అంతేకాకుండా వీళ్ళకున్న దశాభుక్తిని బట్టి గ్రహాల యొక్క దోషాలు, ఇవి ఆటంకాలు పడుతూ ఉంటాయి అనమాట. అందుకని వాటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే చక్కగా లైఫ్ అనేది 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇండివిజువల్గా ఆ ఏజ్ బ్రాకెట్లో ఉండే ఇబ్బందులు పడుతుంది చూపించుకోవటం, హారోస్కోప్ చూపించుకోవటం చాలా ముఖ్యం. బట్ వీటికి టాప్అప్గా ఎవరైతే కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి చక్కగా ఈ యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క వాళ్ళ స్వహస్తాలతో చక్కగా 120 కలువ పూలతో కనుక హోమం చేస్తే అద్భుతమైన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ధనం ఉంటుంది. అలానే ఎవరైతే హెల్త్ గురించి ఇబ్బంది పడుతున్నారో అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తలు చాలామంది మనస్పర్ధలు వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం పిల్లలందరూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి విశ్వావశు గంధర్వ రాజా హోమము, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా సరే వాళ్ళకు స్పెసిఫిక్గా కొన్ని మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఇవేమవుతుందంటే మనకి షీల్డ్ అండి, మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, లేదంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి. ఈ మన మహర్షులు ఇచ్చిన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పూజలు తర్వాత పరిహారాలన్నీ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.